అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1 గా ఉన్న విజయవాడకు చెందిన జనార్దన్ రావును ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికా నుంచి జనార్దన్ విజయవాడ వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ చెబుతారు. ప్రసాద్, నకిలీ మద్యం కుంభకోణం కేసులో ఇంకా దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. ఇందులో విచారణ చేసే కొద్దీ అనేక మంది పేర్లు వస్తున్నాయి. అయితే ఇందులో ప్రధానంగా ఆ ఇద్దరు A1 గా ఉన్న జనార్దన్ రావు 2 రోజులు దక్షిణాఫ్రికాలో ఉన్నారు. ఇక్కడ వీడియో కూడా ఆయన విడుదల చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఎవరితోనే లేదు, అనవసరంగా రాజకీయంగా టీడీపీ నాయకులతో బురదలుతున్నారు. తాను విజయవాడ వచ్చాక అన్ని విషయాలు వెల్లడిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగిన సమాచారం అందుకున్న పోలీసులు అలాగే ఎక్సైజ్ శాఖ అధికారులు వెంటనే ఆయన చుట్టుముట్టు అదుపులో తీసుకున్నారు. ఇది అప్పటికి కూడా తాను విచారణ సాగిస్తామని చెప్పినప్పటికీ కూడా అన్యాయంగా